ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఏందంటే, అవసరానికి మాత్రమే మన దగ్గరకొస్తారు. మిగతా రోజులలో అంటే పట్టించుకోరన్నట్లు మనం ప్రతి చిన్నదానికి మనకి అంటారు చూసినవా? ఏదన్నా అవసరానికి మన దగ్గరకొచ్చి అది ఇది అని అడుగుతారు గదా! దాని గురించి ఇప్పుడు మన టాపిక్ ఎవరన్నా గాని మనకు బాగా రిలేటివ్స్ గాని, కొంచెం దూరమోళ్ళు గాని, ఏదైనా చిన్న ప్రాబ్లమ్ అంటే సపోజ్ మనీ గాని, ఏదన్నా మాట గాని మనకి వాళ్ళకేదన్నా తెలియపోయిందనుకో, మనల్నొచ్చి అడగడం, కనుక్కోవడం ఇదివరకంటే మనతో సరిగ్గా ఉండరనమాట. బిజీగా మాట్లాడరు, చేయరు. సడెన్‌గా మనల్ని అడగగానే మనం ఏమనుకుంటాం, అరే! ఈళ్ళు అవసరానికే కదరా నా దగ్గరకొచ్చింది. మామూలుగా అయితే మాట్లాడరని. అవసరానికి మన దగ్గరకొచ్చిర్రంటే వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ అనమాట. అరే! ఈళ్ళ కాడికి పోతే నాకు చెప్తారు అన్న ఒక అంటారు చూసినవా ఏదది నమ్మకం. మనమేమనుకుంటాం ఇన్ని రోజులు రానిది సడెన్‌గా వాడికి ఈ రోజే వచ్చినాది అంటే వాడు అవసరానికే నా దగ్గరకొచ్చినాడు కదా! అవసరానికే నా దగ్గరకొచ్చిండు. ఇంకొకటి మెయిన్ ఏందంటే నేను వాడికి అవసరానికి ఉపయోగపడ్డా కాబట్టి వాడు నా దగ్గరకొచ్చిండు. లేకపోతే నేను వాడికి ఇన్ని రోజులు కనిపియలేదు కదా! అన్న ఫీలింగ్‌లో మనం ఉంటాం. నిజానికి అదంతా నార్మల్‌గా ఒక మన అపోహ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్‌లో ప్రతి ఒక్కళ్ళకి బిజీ లైఫ్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు చూస్తున్నాం గదా! మనం వాళ్ళకి 10,000 సాలరీ గావచ్చు, రూ. 1,00,000 సాలరీ గావచ్చు. వాళ్ళు చేసే ఉద్యోగమే వాళ్ళ టైం సరిపోవట్లే ప్రతి ఒక్కళ్ళకి. ఇంట్లో పని అది ఇది అని వాళ్ళు చేసుకునేది సంథింగ్ సరిపోతుంది. వాళ్ళ లైఫ్‌లో బిజీగా ఉండేది అంతా సరిగ్గా టైం స్పెండ్ చేయలేరు. మనం అనుకుంటాం ఒక రోజు నాతో మాట్లాడాడు, ఈరోజు మాట్లాడలేదు, రేపు మాట్లాడలేదు, నిన్న మాట్లాడలేదన్న ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్‌లో ఉంటుంటాం గదా! అది చానా వరకు నేనేమనుకుంటున్నా తప్పనమాట అది. మనమైనా జూడు మనం చానా వరకు మన లైఫ్‌లో వస్తే మనకేదైనా ఒకటి అవసరమైంది. సడెన్‌గా ఒకరిని పోయి అడుగుతాం. ఆడు మన ఫ్రెండ్ అయ్యుండొచ్చు, నార్మల్ మనతో మాట్లాడుకోవచ్చు. చుట్టుపక్కల అరే! నాకిది కావాలిరా సంథింగ్ నేను ఇది తీసుకోవాలనుకుంటున్నా. దీని గురించి ఎవరిని అడుగుదామని మనం చుట్టుపక్కల అడిగినామనుకో, వాళ్ళు చెప్తారనమాట మనకి. అరే! వాడిని అడుగురా వాడికి బాగా తెలుసు. సపోజ్ ఇప్పుడు చేసి దాంట్లో రియల్ ఎస్టేట్ గురించి దేని గురించి వాడికి బాగా తెలుసురా వాడిని అడిగి కనుక్కో అంటే మనం సడెన్‌గా మనం ఇన్ని రోజులు వాడితో మాట్లాడకపోయినా మనం ఏమనుకుంటాం క్యాజువల్‌గా పోయి అడిగేస్తాం. వాడేమంటాడు సరేలే చూద్దాంలే అని అంటారు. ఇదే డైలీ రొటీన్‌గా జరిగేది. కానీ చానా వరకు మనం అనుకునేది వాడు అవసరం లేదు. ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా అవసరానికే వచ్చిండని. అవసరానికి మాత్రమే వస్తారు గాదు. మనకు అవసరానికి వాళ్ళు మన కాడికొచ్చినప్పుడు ఆళ్ళకి మన మీద నమ్మకం. దాని గురించి మనకు తెలుసన్న నమ్మకం అన్నమాట. మనకు దాని గురించి తెలిసినప్పుడు చానా వరకు మనం ఏం జేయాలంటే వాళ్ళకి 100% మన సాయం జేయాలా. సాయం అనేది ఏమన్నా జస్ట్ మనీ గాకపోతే ఏదన్నా ఏదన్నా గాని దాని గురించి మనకు తెలుసని మాత్రం వాళ్ళు మన కాడికొచ్చినప్పుడు మనం వాళ్ళకి చెప్పేసేయాల. ఎందుకంటే వాడు అవసరానికొచ్చిండు గాదు. ఇప్పుడు వాడు ఫ్రీ అయిన ఆ పని వాడికి ఆ పని కావాలి గాబట్టే మన దగ్గరకొచ్చిండు. అది అవసరం అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. కానీ వాడి అవసరానికి మన కాడికొచ్చిండనుకోవడం తప్పు. ఎందుకంటే మనం గూడా ఇప్పుడు ఒకప్పుడు రోజులు వేరైపోయినాయి. ఇప్పుడు మనం గూడా ఏందంటే బిజీ లైఫ్‌లో మనకు టైం సరిపోవట్లే అన్నమాట. జాబ్ అని సంథింగ్ టెన్షన్‌లని ఇప్పుడంతా ఈఎంఐ రోజులయిపోయినాయి గదా! ప్రతి ఒక్కళ్ళకి మెయిన్‌గా ఇదే ప్రాబ్లమ్ అన్నమాట చానా వరకు. దాని గురించి ఏందంటే మనం ఏదో ఇంగ పాగల ప్రతి ఫస్ట్ మన నుంచే వస్తదనమాట అది. మనం మారితే సపోజ్ మనం వాడికి పాజిటివ్‌గా స్పందించిన నెక్స్ట్ డే వాడేదైనా టైం దొరికిన బిజీ ఎళ్ళిపోతుంటాడు గదా! నెక్స్ట్ డే వాడు అనుకుంటాడు. అరే! నిన్న నేను ఏమనుకున్నా సడెన్‌గా పోయి అడిగినా గూడా నాకు చెప్పేసిండంటే ఇన్ని రోజులు మాట్లాడకపోయినా నేను జర పాజిటివ్ వ్యక్తిరా బయ్ అన్నట్లు కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటదనమాట అక్కడి నుంచి. మనం ఏందంటే ఆ థింకింగ్‌లోనే ఉండాలి మెయిన్ మనం. నా కోసం వచ్చిండు అన్న మాటతోనే ఉండాలి ఎప్పుడైనా గాని. ఈడు అవసరానికొచ్చిండు అన్న థింకింగ్‌లో ఉంటే వేస్ట్ అనమాట. అది చానా వరకు నాకు తెలిసినంత వరకు తప్పది. ఎవ్వుడన్నా గాని, మనమన్నా గాని ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడికన్నా పోయినా, దేని గురించన్నా అడిగినా, ఎవరితో మాట్లాడినోడితోటి ఆ పని అవసరమైనా మనం పోయి అడుగుతాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసని మన చుట్టుపక్కలోళ్ళు చాలా మంది మనకు చెప్తారు. మనం ఇదివరకు వాడితో మాట్లాడుంటాం గూడా. ఆలోచించుకుంటే ఎవరన్నా గాని మీరు చూస్తున్న వీడియోస్‌ని ఎవరైనా గాని మీరు కొంచెం ఆలోచించుకోండి. కొంచెం వెనక్కి పోతే ఏదో ఒకటి అన్‌నోన్ వ్యక్తి ఇప్పుడు మన చుట్టుపక్కల గాని ఎవరన్నా గాని అడిగితే అన్‌నోన్ వ్యక్తి మనం పోయి అడిగి ఉంటాం. దీని గురించి అంటే ఎవరో ఒకటి చెప్తారు. అదే వైపుతో మనం గూడా ఉండాలనమాట. మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ మనతో మాట్లాడలేదంటే వాడికి ఏదన్నా ప్రాబ్లమ్ ఉండొచ్చు. సంథింగ్ ఏదన్నా గాని దానివల్ల జస్ట్ వాడు 1 మంత్ నుంచి నాతో మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదంటే ఎవడి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. మనల్ని అడిగినప్పుడు హెల్ప్ ఏదన్నా గాని మనం చేతనైంది సపోజ్ ఏదన్నా గాని మన చేతనైతే చేయాలి. కుదరకపోతే నాకు తెలీదురా బయ్ ఇంకా సజెషన్ ఇయ్యాల. పక్కవాడికి తెలుసు అది ఇది ఒకటి చెప్తాలని చెప్పి మనం మరి ఇట్లరా వాడు ఏదో సంథింగ్ ఇబ్బందులున్నాయంట. దాని గురించి అడుగుతుంటావు. నాకు తెలవదు నీకు తెలుసుగా చెప్పని మనం ఇంకా వాడికి కొంచెం చెప్పాలనమాట. వాడు ఇన్ని రోజులు మనతో మాట్లాడలేని ఎవడి ప్రాబ్లమ్ వాళ్ళకి గదని మనం వాడికి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంకా చాలా వరకు బెటర్ అనమాట. ఇదే ఇదే థింకింగ్‌తో ఉంటే మంచిదని నా ఒపీనియను. నేను వీడియో చేయడానికి కూడా మెయిన్ కారణం ఇదే అనమాట. చాలా మంది నాకు చెప్పడం కూడా జరిగింది. ఇట్లా అని నేను చూస్తున్నా గూడా. అంటే నేను దీని గురించి మనం ఎందుకు వీడియో చేయకూడదని ఒక ఆలోచనతోటి వీడియో చేసిన.
చానా వరకంటే మీకిది అర్థమై ఉంటదనుకుంటున్నా. నేను చెప్పిన ఈరోజు టాపిక్ ఏందంటే, ఇది దీని గురించే. అవసరానికి మాత్రం మాట్లాడతారు, తర్వాత మాట్లాడరని. అది జస్ట్ మన థింకింగ్ మాత్రం అదొక అపోహ. దాన్ని వదిలేయాల. వాడు అవసరానికి మన కాడికొచ్చినట్టు వాడికొక నమ్మకం, చుట్టుపక్కలోళ్ళు కూడా చెప్పుకుంటారనమాట. అరే! దీని గురించి వాడికి తెలుసు సంథింగ్ ఏదన్నా గాని, అన్న పాజిటివ్ వైప్ తోటి మనం వాడికి పాజిటివ్‌గానే తీసుకోవాలి. చెప్పేసేయాల. ఎవడి బిజీ లైఫ్ వాళ్ళది. ఈ బిజీ లైఫ్‌లో మనం దీని గురించి ఎంత చేసినా వేస్ట్ అనమాట మనం. పగలు ప్రతిగాలు వేస్ట్ అవి. మనం వాడు నాకు అవసరానికొచ్చిండు. ఇది వద్దు. చానా వరకు అంటే మన థింకింగ్ మార్చుకుంటే బెటరు. ఇప్పుడు 90% నాకు తెలిసి 90 కాదు ఇంకా ఎక్కువే అనుకుంటా నేను నార్మల్ క్యాజువల్‌గా అంటున్నా. 90% ఎవరన్నా గాని మనల్ని అడగగానే ఇదే పాజిటివ్ వైపుతో ఉంటాం మనం. చానా వరకు అది ఇది అని చెప్పి తర్వాత ఇప్పుడు మాట సాయం నేను చిన్నగున్నప్పుడైతే ఏదన్నా అడగను గానీ చుట్టుపక్కల అందరూ సాయం చేసుకున్నాం. బయటికి పోవాల్సిన పని లేదు. ఇప్పుడేందంటే ఎవడు చెప్పట్లేడు. అందరూ ఆన్‌లైన్‌లో చూసుకోవటం గానీ, ఇంక తెలియకపోతే ఇంక ఇట్లా ఈ మీషోలో ఉంటాయి. అక్కడెక్కడ పోయి తెలుసుకోవడం. ఇంకేదన్నా రియల్ ఎస్టేట్ గురించి ఏదన్నా గాని సంథింగ్ మనీ గాని ఇంక అండ్ ఈఎంఐలయిపోయినియి. మనం స్పందించకపోవడం వల్ల ఇవన్నీ చుట్టుపక్కల ఇవన్నీ మొత్తం వేరేవాడు అంటారు గదా! పక్కనోడు బయటోడొచ్చి ఇలా తెలిగిపోయినా చిన్నగా గోరుతో ఏదైనా గొడ్డలి దాకా తేయటం. చిన్న దాన్ని గూడా ఇంత పెద్దగా చేసి చూపియటం. మెయిన్ దీనివల్ల మొత్తం అంటే మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందనమాట. కానీ చానా వరకు మనం అర్థం